హలో అందరికీ నా రూమ్ చూసారా ఎంత మెస్సీగా ఉందో మొత్తం బట్టలతో నిండిపోయింది. ఎందుకు ఇంత గలీజ్గా ఉంచావు అంటే ట్రిప్కి వెళ్తున్నాను కాదు ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను. చాలా మంత్స్ బ్యాక్ నేను ఒక ట్రిప్కి వెళ్ళాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు కుదరలేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి. ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని వరుసగా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. ట్రిప్కి వెళ్తున్నామంటే ఏదో ఒక చిన్న వస్తువు అయినా మర్చిపోకుండా ఉండము. కంగారులో ఏది సర్దుకున్నామో ఏ వస్తువు సర్దుకోలేదో అస్సలు గుర్తుండదు కదా. అందుకే ఒక బుక్లో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని రాసుకున్నాను. అవన్నీ ఒక బ్యాగ్లో అరేంజ్ చేసినప్పుడు మాత్రమే టిక్ మార్క్ చేసుకున్నాను బుక్లో. ఇలా చేయడం వల్ల చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ట్రిప్ అయితే ఎండ్ అయింది. ఈ బట్టలన్నిటిని మెస్సీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వార్డ్రోబ్లో సర్దేశాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఒక చిన్న క్యాబిన్ బ్యాగ్లో కావాల్సిన బట్టలన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాను. రోజు మనకు కావాల్సిన వస్తువులన్నిటిని ఒక బ్యాక్ ప్యాక్లో అరేంజ్ చేసుకున్నాను. అంటే మెడిసిన్, సోప్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నిటిని ఒక దానిలో అరేంజ్ చేసుకున్నాను. కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కానీ ఫుడ్ కానీ పడకపోతే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. లైక్ ఫీవర్, వామిటింగ్స్, స్టమక్ పెయిన్, హెడేక్ అలాంటివి. అందుకే వీటన్నిటికి సంబంధించిన మెడిసిన్ అంతా ముందుగానే పర్చేస్ చేసి నాకు కూడా తీసుకువెళ్ళాను. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు చాలా తక్కువ లగేజ్ క్యారీ చేయాలి. అప్పుడే మనం కంఫర్టబుల్గా హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేయగలము. ఇంతకీ ట్రిప్ గురించి ఇంత ప్యాకింగ్ జరుగుతుంది, ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పలేదు అని అంటున్నారు కదా. అది తెలియాలంటే నెక్స్ట్ షార్ట్ వీడియో చూడాల్సిందే మరి.